లక్షల రూపాయల చదువు. ఇది చాలామంది తల్లిదండ్రులు కలుస్తూనే ఉన్నారు. ముఖ్యంగా పేరుకు పంపిస్తున్నారు. జస్ట్ ఏంటి అని అంటే పేరు కోసం, ఏదో పరువు కోసం నేను గవర్నమెంట్ స్కూల్కి పంపుతామా, ప్రైవేట్ స్కూల్కు పంపిద్దామని ఒక భావనతో పంపుతున్నారు. కానీ రిజల్ట్స్ విషయంలో కూడా ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా రావడం జరిగింది. ఇదంతా కూడా మరి మీ అందరి సహకారంతో జరిగింది. ఇక ముందు కూడా ఇదే రిజల్ట్స్ని కంటిన్యూ చేస్తామని తెలియజేసుకుని దయచేసి అర్థం చేసుకొని ప్రభుత్వ స్కూల్లో మరి మీరందరూ కూడా పంపిస్తామని. అందరికీ నమస్కారం. నా పేరు కే తేజస్విని. నేను ప్రభుత్వ పాఠశాల కల్వల జెడ్పిహెచ్ఎస్ కల్వల హై స్కూల్లో చదువుతున్నాను. నాకు 10th క్లాస్ రిజల్ట్స్లో 576 వచ్చాయి 600కి. నేను ఈ స్కూల్లో 5th క్లాస్ నుంచి చదువుతున్నాను. 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నేను ఇదే స్కూల్లో చదువుకున్నాను. నాకు ఇంత రిజల్ట్ రావడానికి రీజన్ అయితే మా టీచర్స్, మా హెచ్ఎం సార్ కానీ, వాళ్ళు వేసిన ప్లానింగ్స్ కానీ, వాళ్ళు తీసుకున్న కేరింగ్ కానీ, వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ కానీ, వాళ్ళు చేయబట్టే నాకు ఇన్ని మార్క్స్ రావడం అనేది జరిగింది. నేను అందరికీ చెప్పేది ఏంటంటే, అందరూ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు, గవర్నమెంట్ స్కూల్స్ వదిలేసి లక్షలు పెట్టి దాంట్లో చదువుకుంటారు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో అన్నీ ఫ్రీయే కాబట్టి అందరు తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్స్కి వాళ్ళ పిల్లల్ని పంపించి వాళ్ళ డబ్బుల్ని సేవ్ చేసుకోవాలని కోరుకుంటాను. గవర్నమెంట్ అనేది ఫ్రీగా మనకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు మనం దాన్ని యూజ్ చేసుకోవాలి. అలాగే మా టీచర్స్ మాకు రోజు స్పెషల్ క్లాసెస్, స్పెషల్గా ఎగ్జామ్స్, స్పెషల్ టెస్ట్స్ అన్నీ పెట్టి మాకు ఒక ప్రాక్టీస్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు నా విజయానికి కారణం వాళ్ళ తర్వాతనే నేను నా తల్లిదండ్రులు అని నేను చెప్తాను. అలాగే నా తర్వాత వచ్చే బ్యాచ్ వాళ్ళు కూడా బాగా చదువుకొని మా స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇంత విజయానికి కారణమైన నా టీచర్స్ కానీ, హెచ్ఎం సార్ కానీ అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.